దాదాపుగా 5 నెలలుగా వరుసగా రోజుకొక కట్టు కథ అల్లటం. లిక్కర్లో కుంభకోణం జరిగిపోయిందని, దేశంలోని అతిపెద్ద కుంభకోణం అని, ఇక్కడ దోచేశారని, అక్కడ దోచేశారని, నెలకి 50-60 కోట్లు వచ్చినాయని, ఒకరోజు ఏమో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారని, ఇష్టం వచ్చినట్టుగా ఎలాంటి వార్తలు రాస్తారు. దాంట్లో ఈ రోజు కూడా చూస్తే ఇక ఈడీ వేడి రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం. శర్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు. 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. జగన్ హయాంలో ఆంధ్రా గోల్డ్ పేరుతో శర్వాణి హవా. PMLA చట్టం కింద ఈడీ దర్యాప్తు. ఇదివరకే సిట్ నుంచి సమాచార సేకరణ. ముడుపుల్లో విదేశీ లింకులు లాగడంపై దృష్టి. లిక్కర్ నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు. తాగుడు పెంచింది జగనే. ఈనాడు దేశంలోని అతిపెద్ద కుంభకోణం అని చెప్పి 3 కుంభకోణాలని అని రాసి, ఒకటంట ఢిల్లీదంట, ఒక ఛత్తీస్గఢ్ అంట, ఇంకోటంటే ఆంధ్రప్రదేశ్ అంట అని చెప్పే కదా. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి రాయటం అనేది వీళ్ళకి అలవాటు. ఇక్కడ ఈడీ రంగంలోకి వస్తుంది. ఒత్తి ఏమైంది? ఆల్రెడీ రాజకేశ్వర రెడ్డిని మీరే రాశారు. 7 గంటల పాటు విచారణ, 100 ప్రశ్నలు. ఈడీకి ఏమి దొరకలేదు. ఏమైనా చేస్తే ఏమైనా దొరకటానికి? వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే దొరుకుతారు. తప్పు చేయలేదు కదా. సో లిక్కర్లో కుంభకోణమే జరిగిందని చెప్పి మీరు కేసు నమోదు చేసి ఏదేదో బోడిగుండుకు మోకాలకి లింక్ ఎట్టేస్తే విచారణ చేసుకుంటారు. చేసుకున్నాక ఏమైంది? మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది కదా, రాజకీయ ప్రలోభాలకు మీరు ఎందుకు వెళ్తున్నారు, మీ మీద అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయని చెప్పి ఈడీ మీద డైరెక్ట్గా. నీకెందుకు రాక్షస ఆనందం? అదే ముందు వార్త రాసేసి ఏదో జరుగుతుందని చెప్పి ఇక్కడ చూపించాలి. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం అంట. ముడుపుల రూపంలో కొల్లగొట్టింది 100 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల నష్టం జరిగింది. కేసు దర్యాప్తు చేసిన సంస్థలు CBI, ఈడీ. ఢిల్లీలో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారాలకు అప్పగించేలా అప్పటి ఆ ప్రభుత్వం నూతన మద్య విధానం తీసుకుని వచ్చింది. అలా కుంభకోణం జరిగింది. ఛత్తీస్గఢ్ కుంభకోణం అంట. 2161 కోట్లు అంట. కేసు దర్యాప్తు చేసింది ఈడీ. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం 2 చేస్తున్నాయి. కుంభకోణం జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మద్యం వ్యాపారం నిర్వహించింది. కొందరు నాయకులు, అధికారులు కలిసి సిండికేట్కి ఏర్పడి మద్యం సరఫరా వ్యవస్థను తమ ఆధీనంలో తెచ్చుకున్నారనేది ప్రధాన అభియోగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంట. ముడుపుల రూపంలో 3,500 కోట్లు కొల్లగొట్టారని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 18,860 కోట్లు నష్టం వచ్చిందంట. రాష్ట్ర ఖజానాకి ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తులను సిట్ దర్యాప్తు చేస్తుంది. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన ముడుపులు కొల్లగొట్టేందుకు దోపిడీకి వీలుగా నూతన మద్య విధానాన్ని రూపొందించి ప్రభుత్వ దుకాణాలు తీసుకొని వచ్చింది. అందుకని చెప్పి ఇక్కడ కుంభకోణం జరిగినట్టంట. ఇక్కడే కొత్త డిస్టిలరీని తీసుకురాలా, ఏ కొత్త బ్రాండు తీసుకురాలా. ఆల్రెడీ ఉన్నటువంటి డిస్టిలరీ నుంచే అంతకుముందు ఏదైతే ఉన్నటువంటి బ్రాండ్లనే తీసుకొని వచ్చారు. ప్రభుత్వానికి మద్యం ఆదాయం నష్టం వచ్చిందంట. ఖజానాకు 18,860 కోట్లు. కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఈనాడు కిరణ్ 36,000 కోట్ల ఆదాయం పెరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే. తెలుగుదేశం 5 సంవత్సరాల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మద్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 70,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ తగ్గించారు. అంటే మద్యం సేల్స్ తగ్గినాయి, బీర్లు సేల్స్ తగ్గినాయి. అన్ని తగ్గినా కూడా ఏదైతే 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 36,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది. ఎదురు తాగుడు పెంచింది జగన్ అంట. ఏది 2020, 2019, 20, 21 కంటే 22, 23 ఈ సంవత్సరాలు పెరిగినాయి అంట. మీరే కదా రోజు అప్పుడు గగ్గోలు పెట్టింది. కొంత రేట్లు తగ్గించారు, తర్వాత టైమింగ్స్ 1 గంట పెంచారు. వద్దని కదా ఒక యజ్ఞం చేస్తుంటే రోజు రాక్షసుల్లాగా అడ్డుపడి, తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ తాగాలా వద్దా, సాయంత్రం అయితే క్వార్టర్ కూడా తాగించలేనటువంటి ఈ ప్రభుత్వం ఆ తమ్ముళ్ళు సిగ్గు ఎగ్గు మనిషి అనేది కూడా మర్చిపోయి, అసలు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న విషయం కూడా ఆ రోజు మర్చిపోయి, మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి, బహిరంగ సభల్లో అదుగుదు తమ్ముళ్ళు బాటిల్ తెచ్చారు చూడు, తాగండి తమ్ముళ్ళు, తాగి పోకండి, సిగ్గు లేకుండా మీరు ఒక 10 రూపాయలు మద్యం మీద రేటు పెంచిన గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి, మీరు మీ బతుకులు, మీ పత్రికలు, మీ తప్పుడు బతుకులు, మిమ్మల్ని పత్రికలు అంటలు. అందుకనే మీ రెండు మురికి కోపాలు. నిజంగా చెప్పాలంటే అసలు మీరు కడుపుకి అన్నం తిని ఏ రోజు వార్త రాయరనేది ప్రతిరోజు నేను ఎందుకంటా అంటే ఇదే దీనికోసం అంట. కమిషన్ నొక్కేయడానికంటే పన్నులు వేయమంట. లెక్కర్ స్కామ్ పై సిట్ ఛార్జ్ షీట్ లో బయటపడ్డ కుట్ర. సిట్ వేసింది. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము ఏదైతే రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో నడుస్తుందనేది వాస్తవం. సో సిట్ వేసినటువంటి ఆ ఛార్జ్ షీట్ లోనే మీ డొల్లతనం అనేది బయటపడింది. ఇక్కడ ఏమీ జరగలేదన్నట్టు విషయం మీరు చెప్పగానే చెప్పారు.
ఎందుకంటే ఇక్కడ ఏం జరగలేదు, మీ దగ్గర ప్రూఫ్ లేదు. ఒక పలానా కేసులు అమ్మారు కాబట్టి ఎంత వచ్చింది, పలానా కేసులు అమ్మారు ఎంత వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎందుకు వస్తుంది, ఈ కనీసం ఉండాలి కదా. తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని బెదిరించి మీరు ఏదో బలవంతంగా ఒక కేసు పెట్టేస్తే ఇక్కడ ఏదో స్కామ్ జరిగిపోయిందంటే ప్రజలు నమ్మేటటువంటి అమాయకులు ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం చాలా ట్రాన్స్పరెంట్ గా మద్యం షాపుల నిర్వహణ జరిగింది. మద్యం మీద ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ న్యాయ సంస్థలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి గాని అక్రమాలు గాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు లిక్కర్ మీద అని చెప్పి ఆల్రెడీ కోర్టే తీర్పిచ్చింది. మీరు ఇప్పుడు రకరకాలుగా విచారణలు చేసుకున్నా ఒరిగేది లేదు. మహా అయితే రోజుకు ఒక కట్టుకథ అల్లి అన్ని కట్టుకథల్ని లింక్ ఎడుతూ ఏదో ఇంకో కట్టుకథ కొత్తది అల్లాలి తప్ప అంతకుమించి జరిగేదేం లేదన్న విషయం బూత్ కిట్టు అండ్ రోత కిరణం ఇద్దరు కూడా గమనించాలి.